ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మే నెల 26వ తేదీ నుండి జూన్ నెల 1వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రవి, గురు, శుక్ర గ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, అలాగే మీనరాశిలో కుజ రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో కేతుగ్రహం, 6వ స్థానంలో చంద్రగ్రహం, 8వ స్థానంలో శనిగ్రహం, 8వ స్థానంలో శనిగ్రహం, 9వ స్థానంలో కుజ రాహుగ్రహాలు, 10వ స్థానంలో బుధగ్రహం, 11వ స్థానంలో రవి, గురు, శుక్ర గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలుగా కనబడుతోంది. అయితే సాధారణమైనటువంటి ఆలోచన పరిస్థితులు, ఫ్రీలాన్స్గా ఇష్టానికి అనుకూలంగా ఉండేటువంటి పద్ధతిలో నడుస్తుంటాయి. ధనయోగాదులు బాగానే ఉన్నాయి, అంత ఇబ్బంది ఉండదు. రావాల్సిన ధనం సకాలంలో వస్తుంది, చేయవలసిన పనులు సకాలంలో చేయగలుగుతాం. అలాంటి పరిస్థితి అనుకూలంగా ఉంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యత బాగానే ఉంటుంది. గృహ వాహన యోగాది విషయాలలో కొంత మధ్యస్థమైన ఫలితాలే ఉన్నాయి. విద్యా సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. విద్యల్లో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అది బాగుంటుంది. అలాగే పెద్దల్ని కలవడం, మాట్లాడటం జరుగుతుంటుంది. అందరి దగ్గర మంచి ఆదరాభిమానాలు పొందగలుగుతారు. అలాగే సంఘంలో పెద్ద మనుషులుగా ఉండేవారితో పరిచయాలు, పెద్దవారి సమక్షంలో కూడా మంచి ఆదరాభిమానాలు కుదురుతాయి. అలాగే ఆర్థిక రుణ సంబంధించిన విషయాలన్నీ కూడా కొంత అనుకూలంగానే ఉంటాయి. అయితే మన కంట్రోల్ దాటిపోకుండా ఎవరికి మనం రుణాలు ఇవ్వవలసి ఉందో, లేదా ఎవరికెవరి దగ్గర నుంచి మనం తెచ్చుకోవాల్సి ఉందో అవన్నీ అనుకూలమైనటువంటి స్థితిలోనే జరిగిపోతాయి. ఆరోగ్య సంబంధించిన విషయాలు చాలా కొంచెం స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉండవచ్చు. మానసికంగా మాత్రం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందరితో అనుకూలమైన పద్ధతిలోనే నడుచుకోగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా మంచి అనుకూలత ఉంటుంది. స్వల్పమైనటువంటి మాట పట్టింపులు, విభేదాలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా గౌరవప్రదంగానే నడిచిపోతూ ఉంటాయి. అంత పెద్ద ఇబ్బంది అయినటువంటి విషయం అయితే ఎక్కడ ఉండదు. అలాగే అష్టమ శని దోషం అయితే మరలా అప్పుడప్పుడు కొంచెం కదులుతుంటుంది. దానివలన ఈ వారంలో అష్టమ శని దోషం అనేది కొంత చూడగలుగుతాం. దానివలన కొంత ఖర్చులు, అనుకోకుండా వచ్చే ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో మనకి కానీ మన కుటుంబ సభ్యులు ఎవరికైనా కానీ కొంచెం జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. భాగ్యస్థితి బాగా ఉన్నతంగా ఉంటుంది.
అయితే మనం పెట్టిన పెట్టుబడులు వృద్ధి చెందుతాయి. ఉద్యోగ స్థితిలో ఒక మంచి మన మనసుకు నచ్చినటువంటి విధానాలు ఉంటుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో మనం ఎలాంటి విషయాలు మనకు నచ్చుతాయో ఆ పద్ధతి ప్రకారమే అక్కడ వాతావరణం కూడా కుదురుతూ ఉంటుంది. అలాగే మనం చేసిన ప్రతి పనికి కూడా మంచి కీర్తి గుర్తింపులు వస్తుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతుంటారు. ధన సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత ఉంటుంది. అదే ఈ అనుకూలతల్ని బేస్ చేసుకొని ఇంకా మంచి శుభ లక్షణాలను కూడా మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. ఖర్చుల విషయంలోకి వస్తే సాధారణమైన ఖర్చులు, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. అది కూడా ఒక లెక్క ప్రకారం క్యాల్కులేటెడ్గానే జరుగుతూ ఉంటాయి. పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. అలాగే దూర ప్రాంతాలు, దూరదేశాల నుంచి మంచి వార్తలు వింటారు. అనుకూలమైన స్థితి ఉన్నది. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలనుకునే వాళ్ళకి ఇది అంత అనుకూలమైన సమయం కాదు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వ్యాపార ప్రయత్నాలు కానీ చేసే వాళ్ళకి ఇది అనుకూలించే సమయమే. అది పనికొస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొంత శుభ లక్షణాలు, కొంత శుభ లక్షణాలు కలిగే ఉన్నది. కాబట్టి ఈ వారం మిశ్రమంగా కొంత చిన్న సమస్యలు ఉన్నప్పటికీ అన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు. పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు. అట్లా అని సర్వసౌఖ్యాలు ఉండవు. సాధారణంగానే నడుస్తుంటుంది. దాంట్లో ఉన్నంతలో గొప్పగానే ఉంటుందని అర్థం. కాబట్టి ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి శుభ లక్షణాలు ఎక్కువగా ఉన్నటువంటి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయని అర్థం. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం కనకదుర్గా మాతని ఆరాధించటం, పూజించటం చేయటం వల్ల బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.